నమస్తే అండి. అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే బానే ఉన్నాను. మీరందరూ కూడా బావుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఎన్ని రోజులైనా మా ఆయనకు ఈ దుప్పట్లు ఉతికే పని మాత్రం తగ్గట్లేదు. అంటే ఇవన్నీ కూడా కోళ్ళపారం దగ్గర ఉండేననమాట. ఇంకా అక్కడి నుంచి తీసుకొచ్చి ఉతికేస్తున్నాడు. వాషింగ్ మిషన్‌లో ఎయొచ్చు. కాకపోతే ఒక్కటి ఉతకటానికే చాలా టైం పడతది. బాగా నీళ్ళు తీసుకుంటది. అదేదో మనం ఉతుక్కుంటే ఫాస్ట్‌గా అయిపోతది. నాకైతే అస్సలు కంఫర్ట్‌గా లేదు. అస్సలు ఓపికగా కూడా లేదు. కనీసం కాసేపు టైం పాస్ అవుతది కదా అన్నట్టు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూసినా అందులో కూడా ప్రెగ్నెన్సీ వాళ్ళవే ఎక్కువగా వస్తున్నాయి. అది కూడా పాజిటివ్‌గా కాదు, నెగెటివ్‌గా. అవి చూస్తే ఇంకా భయమేస్తుంది. ఎక్కడెక్కడో జరిగిన ఇష్యూస్ అన్నీ కూడా అందులోనే వస్తున్నాయన్నమాట. రీసెంట్‌గానే ఇంకోటి కూడా వచ్చింది కదా! అంటే డెలివరీకి భయపడి పత్తి షెల్‌లో దాక్కుందని. ఇట్లా అన్నీ నెగెటివ్‌గానే వస్తున్నాయన్నమాట. అది కూడా చూడడం మానేసా. ఎవ్వరి పనులల్లా వాళ్ళున్నారు. అమ్మేమో కూరగాయలు కట్ చేస్తుంది. అన్నం కూడా ఇక పొయ్యి మీదనే పెట్టేసింది. నాకు పొయ్యి మీద వంట చేసుకోవాలంటే ఇష్టం. కానీ ఆ పొగ వల్ల కూసోబుద్ధి కాదు. ఇంకోటి కట్టెల పొయ్యి నేను అంటించాలంటే కూడా చాలా కష్టం. మనము బట్టలు కుట్టే దుగ్గు ఉంటుంది కదా! దాంతో అయితే ఈజీగా అంటిస్తా. ఇక అమ్మ అయితే బెండకాయ పులుసు అయితే చేస్తుంది. బెండకాయల కర్రీ అంటే అస్సలు తినబుద్ధి కాదు. ఫ్రై కూడా తిని తిని బోర్ కొట్టేసింది. అందుకే ఇంకా బెండకాయ పులుసు అయితే చేయించుకుంటున్నా. ఊర్లోకి 100 రూపాయల సామాన్ అయితే వచ్చింది. మేము మిషన్ కుట్టడానికి స్టూల్ ఉంటుంది కదా! అదైతే విరిగిపోయిందనమాట. తీసుకుందాం అనుకున్నాను. కానీ అందులో లేదు. పిల్లలకి స్కూల్స్ కూడా లేవు కదా! అందుకోసం ఇంకా కొంచెం నిదానమైనా పర్లేదు. టిఫిన్ పెట్టడం ఉండదు కదా! అందుకోసమని పొయ్యి మీద అయితే వంట చేసుకుంటున్నాం. నాకైతే ఈ టైంలో బెండకాయ పులుసు కానీ, పిండి చారు కానీ ఏదైనా సరే పక్కకి ఆమ్లెట్ వేసుకొని తినాలనిపిస్తుంది. హాస్పిటల్కి అయితే వెళ్ళొచ్చాను. కానీ ఎందుకు వెళ్ళానో అర్థం కాలేదు. అంటే వాళ్ళు మళ్ళీ రమ్మన్నారనమాట. టెస్ట్లు అయితే రాశారు. హాస్పిటల్కి వెళ్ళిన నెక్స్ట్ డే టెస్ట్లకి రమ్మన్నారు. మళ్ళీ 27కి అలాగా స్కానింగ్కి రమ్మన్నారు. ఊరేమైనా దగ్గర ఉందా మళ్ళీ మళ్ళీ తిరగటానికి? నాకేమో మళ్ళీ మళ్ళీ తిరగటం ఎందుకు, టెస్ట్లకు వెళ్ళినప్పుడు ప్రైవేట్లో చేయించుకుందాం స్కానింగ్ అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి ఎందుకు, ఇది లాస్ట్ స్కానే కదా, అనవసరంగా డబ్బులు పెట్టడం ఎందుకు, గవర్నమెంట్లో కూడా స్కానింగ్ అయితే చేస్తున్నారు. 27కి వెళ్ళి ఒకటేసారి స్కానింగ్ అలాగే టెస్ట్లు అయితే చేయించుకుందాం అనుకుంటున్నాను. ఎప్పుడు పోవాలి ఏంటి అసలు ఏం అర్థమవుతలేదు. మళ్ళీ మళ్ళీ తిరగటం అయితే నా వల్ల కాదు. నేనైనా ముగ్గు వేసేటప్పుడు కాస్త స్లోగా వేస్తానేమో కానీ మా నాన్న మాత్రం ఫాస్ట్గా వేసేసిండు. నిజానికి ఇలాంటిది ఒక ముగ్గు ఉంటుందనే నాకు తెలియదు. కానీ లాస్ట్కి వేసిన తర్వాత భలే ఉందబ్బా. కొంతమంది ఇంట్లో ఏమైనా పనులు ఉంటే హెల్ప్ చేయకుండా ఉంటారు కదా, కానీ మా నాన్న మాత్రం అన్నిట్లో హెల్ప్ చేస్తుంటారు. అంటే వంటలో అయినా సరే, అంతేకాదు ఏమైనా తినాలనిపించినా చేస్తారనమాట. నిజం చెప్పాలంటే నాకంటే కూడా మా నాన్న సూపర్గా వంట చేస్తారు. ఇంట్లో చేసిందా లేకపోతే హోటల్లో చేసిర్రా అర్థం కాదు, అంత మంచిగా ఉంటుంది. ఇక నేనైతే తులసమ్మ దగ్గర కూడా ముగ్గు అయితే పెడుతున్నాను. బయట అలుకుత చేసుకున్న రోజు దీపం పెట్టకపోయినా, ఇంకా పూజ చేసుకోకపోయినా ఇట్లా ముందు అయితే ముగ్గు వేసుకుంటాను. అది కూడా నా ఓపికను బట్టేనండి. నాకు మంచిగా ఉంది రోజు అనిపించిందంటే వేసుకుంటాను. నాకు డల్గా అనిపించిన, కళ్ళు తిరిగినట్టుగా అనిపించిన మాత్రం వేయను. ఇంకా కొంచెం స్లోగా మాట్లాడుతున్నాను కదా, ఏమనుకోకండి. ఎందుకో నా మైండ్ అంతా అప్సెట్గా, డల్గా ఏదోలా ఉంది. అసలు ఎందుకుందో నాకే తెలుస్తలేదు. అంతేకాదు ఇప్పటి నుంచి కొంచెం ఎక్కువ రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకవేళ పెయిన్స్ వచ్చినా పెయిన్స్ తీయటానికి నాలో శక్తి ఉండాలి కదా. ఇప్పుడు బాగా శ్రమపడి అలసిపోతే పెయిన్స్ వచ్చిన టైంకి నా వల్ల అవుతుందా? అందుకే అన్నమాట ఇప్పటి నుంచి అయితే నేను బాగా రెస్ట్ తీసుకుందామని ఫిక్స్ అయిపోయినా. రెస్ట్ తీసుకుంటానని మళ్ళీ పనులు చేస్తున్నాం అనుకోకుర్రి. అంటే చిన్న చిన్న పనులు అయితే చేసుకుంటాను.
మొత్తం అమ్మ ఒక్కతే అంటే కష్టం కదా. మా చిన్నోడు చేసే తుల్వ పనులను నేను తట్టుకోలేకపోతున్నా అబ్బా. వాడైతే హైపర్ కాదు, అంతకంటే ఎక్కువే. మెరుపు తీగ రావమ్మా అన్నట్టు ఈడ మెరుస్తాడు, ఆడ మెరుస్తాడు. ఎన్ని తుల్వ పనులు చేస్తాడో, నాకు ఎన్ని పనులు పెడతాడో అసలు చెప్పనక్కర్లేదు. నిజానికి ప్రెగ్నెన్సీ జర్నీ మొత్తం తోడుండి నన్ను యాక్టివ్గా ఉంచింది వాడేనేమో. వాడు చేసే పనుల వల్లే నేను లేవటం, పనులు చేసుకోవటం చేయాల్సి వచ్చింది. లేదంటే డల్గా ఒక్క దగ్గర ఉండేదాన్నేమో. ఇల్లు ఊడ్చేసుకున్న తర్వాత ఇంకా బయట కూడా ఊడ్చేసుకుంటున్నాను. ప్రెగ్నెన్సీ టైంలో కానీ లేకుంటే డెలివరీ అయిన తర్వాత కానీ మనల్ని మనం చూసుకుంటే అసలు నేనేనా అనిపిస్తుంది కదా. ప్రస్తుతానికి ఉదయం పనులన్నీ కూడా అయిపోయినాయి. అమ్మ ఖాళీగా ఉండి ఏం చేయాలి, పొయ్యి మొత్తం పర్రెలు వాసినట్టుగా అయ్యిందని పెండతో అలుకుతుంది. ఒకసారి పెండతో అలికి తర్వాత జాజుతో కానీ అలుక్కుంటే మంచిగా అవుతుంది. ఎర్రమట్టి ఒక్కటే వాడినాం అనుకోండి పర్రెలు వాసినట్టుగా అవుతుంది. పెండ వాడి అలాగే జాజు వాడటం బెటర్. పొయ్యి ఎక్కువగా వాడకపోయినా సరే నీట్గా అందంగా ఇంటి ముందు ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. అదో పల్లెటూరు లుక్ వచ్చేస్తుంది. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి పల్లీలు బెల్లం ఉంటే కలుపుకొని తింటున్నాను. ఒకసారి పల్లి పట్టి ట్రై చేసిన కానీ ప్లేటుకు అతుక్కుపోయి తిరిగి రాలేదన్నమాట. అంటే గట్టిగా ప్లేట్కి అతుక్కుపోయింది. తీయటానికే నాకు చాలా టైం పట్టింది. తీసిన తర్వాత దాన్ని తినటం కూడా కష్టమైపోయింది. పీచ్ మిఠాయి అనుకుంటా, తింటుంటే సాగుతూ ఉంటుంది కదా, సేమ్ అలాగే అయిందనమాట పల్లి పట్టి కూడా. అందుకే అది మన వల్ల కాదనేసి రెండింటిని మిక్స్ చేసుకొని తినేస్తాం. ఇక చిన్న చిన్న పనులు చేసుకొని అది ఇది అనేలోపు మళ్ళీ 3 అయ్యింది. ఇక 3 కాగానే మళ్ళీ మా అమ్మ పనులు అయితే స్టార్ట్ చేసుకున్నది. నాన్నేమో ఇంటికాడ ఊకుండు ఏం చేయాలి, పోయి కూరగాయలన్నా తీసుకొస్తా అని నాగర్ కర్నూలుకి పోయిండు. నేనైతే మిషన్ కుట్టట్లేదు కదా, నాతో కాకపోయినా సరే మా అమ్మ వచ్చినప్పుడు కుట్టించుకోవటానికి వస్తారనమాట. ఈ టైంలో వద్దమ్మా, ఇంట్లో పని, ఇది నీకు ఇబ్బంది అవుతుందని చెప్పిన. ఆయన కూడా వినకుండా ఖాళీగా ఉండి ఏం చేయాలి కుడతా అని తీసుకుంటుంది. సాదా రైకలు 3 ఏమో ఉన్నాయి అనుకుంటా. పొద్దున పని అయిపోయిన తర్వాత ఖాళీగానే ఉంటాయి కదా, ఆ టైంలో కుడతానులే అన్నట్టు తీసుకున్నది. ఇంకా నీ ఇష్టం అమ్మ అని వదిలేసా. డెలివరీ కనుక అయ్యిందంటే ఇంకా ఇంట్లో చాలా పనులు ఉంటాయి కదా, అలసిపోతుంది. ఇప్పుడే రెస్ట్ తీసుకో అని చెప్తున్నా. ఖాళీగా ఉండటం నాకు ఇష్టం ఉండదు అంటది. ఇంకా నేనైతే సాయంత్రం టీ తాగేశాను. ఇక నాన్న అయితే కూరగాయలు, పండ్లు, పూలు అయితే తీసుకొచ్చిండు. అవన్నీగా సర్దుదామని కూర్చున్నా. మా పిల్లలు ఏంటంటే ఏమైనా బ్యాగులు కనిపించినాయంటే అందులో ఏమున్నాయో అని తెలుసుకునే వరకు పక్కకు జరగరు. తినేది తక్కువ, అర్పించేది ఎక్కువ. ఇట్లా వారానికి ఒకసారైనా కూరగాయలు తెచ్చిపెట్టుకుంటే నాకు ఏ టెన్షన్ ఉండదు. కానీ వెళ్ళటానికి మా ఆయనకు వీలు పడదు. అందుకే ఇంకా డైలీ షాప్ దగ్గర తెచ్చుకోవాల్సి వస్తుంది. ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి ముందుగానే తెచ్చుకుంటే బెటర్ కదా. ఇక ఇవన్నీ సర్దాలంటే ముందు మా పిల్లల్ని పక్కకు పంపించాలి. పైనాపిల్ పీసెస్ అయితే తీసుకొచ్చిండు, కట్ చేయించుకొని ఇంకా అవైతే గిన్నెలో వేసి ఇచ్చిన. ఇద్దరు కూడా ఇక పక్కకు పోయి కూర్చున్నారు. ఇంకా టమాటాలు అన్ని కూరగాయలు కూడా వేరేసి నేను ఫ్రిడ్జ్లో పెడదామని పెట్టేస్తున్నాను. చాలామంది నాకు ఒక క్వశ్చన్ అడిగిరు, అంటే అబార్షన్ అయినప్పుడు మీకు పాపన బాబునా అని. అప్పుడు కూడా బాబునే ఉండే. నిజానికి ఇప్పుడు నాకు 3 బాబులు కంప్లీట్ అన్నమాట. ఈసారి కూడా బాబు కనుక పుడితే 4th బాబు అనుకోవచ్చు. ఇంకా ఎందుకు అలా జరిగింది అని కూడా అడుగుతురు. అవన్నీ కూడా నేను తర్వాత చెప్తానండి. ఇక్కడైతే ఇంకా తీసుకొచ్చిన కూరగాయలన్నీ కూడా ఒక్కొక్కటిగా సర్దేస్తున్నాను. కానీ ఫ్రిడ్జ్లో ఇవన్నీ సర్దుకోవటానికి సరిపడా బాక్సెస్ అయితే లేవు కాబట్టి కొన్ని అయితే కవర్లో అలాగే పెట్టేయాలి. నాకు ఫ్రిడ్జ్లో మంచిగా ఆర్గనైజ్ చేసుకోవాలంటే చాలా ఇష్టం. దానికోసం చాలా బాక్సెస్ తీసుకుందాం అనుకున్నాను, కానీ ఇంకా వీలు పడలేదు. కొంతవరకు మాత్రం తీసుకున్నాను, అవి కూడా నాకు సరిగ్గా యూజ్ అవ్వలేదు. ఫ్రిడ్జ్లో కూరగాయలు సర్దుకోవటానికి ఎలాంటివి తీసుకుంటే బాగుంటుంది అంటే నేను మీషోలో చూసిన కొన్ని కవర్స్ ఉన్నాయి, కొన్ని క్లాత్ కవర్ బ్యాగ్స్ ఉన్నాయి, ఇంకా బాక్సెస్ ఉన్నాయి. ఏ ఉంటే బెటర్ అంటారు? ఇంకా కూరగాయలు వాటన్నిటితో పాటు ఇవి ప్రమిదలు అన్నమాట. ఇంట్లో అయితే చాలా ప్రమిదలు ఉన్నాయి ఆల్రెడీ పోయినసారివి. కాకపోతే అవి చాలా చిన్నగా ఉన్నాయి అన్నమాట. అందుకే 1 డజను పెద్దవి తీసుకురమ్మన్నాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇంట్లో అయితే వీటికంటే కూడా చిన్న సైజులో ఉన్నాయి. అవి నేను ఆయిల్ పోసిన కొద్దిసేపటి వరకే ఆయిల్ అయిపోతుంది అనమాట. తొందరగా నిండుకుంటాయి. ఇంకా అవి ఇవి కలిపి పెడదామన్నట్టు 1 డజన్ తీసుకురమ్మన్నాను. ఇంకా వాటితో పాటు ఇవన్నీ సామాన్లు అయితే తీసుకొచ్చిండు. అన్ని కూడా సర్దేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నా. చెప్పటమే మర్చిపోయినా, ఈరోజు మా ఆయన అయితే నాయనంపల్లికి పోయిండు. అంటే సండే రోజు నాయనంపల్లి దగ్గర వంటలు చేసుకొని
తిని దేవునికి మొక్కేసి వస్తూ ఉంటారు కదా. చాలా వరకు అందరికి తెలిసే ఉంటుంది. అక్కడ చాలా వరకు పందిళ్ళు ఉంటాయి. ఇంకా పందిళ్ళ కింద వండుకొని ఫస్ట్ అయితే దర్శనం చేసేసుకొని ఆ పందిళ్ళ కింద వండుకొని ఇంటికి వస్తారు. మా వారు వస్తానని మొక్కుకున్నారంట, ఇంకా వెళ్ళిండు. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది అనుకుంటా. ఇప్పుడైతే వచ్చిండు, ఇంకా పొద్దున పోయి ఇప్పుడు వచ్చిండు. అంతేకాదు అప్పుడప్పుడు కోడిని తీసుకొని వస్తామని మొక్కుకుంటాం. ఇక ఫ్రిడ్జ్లో అయితే ప్లేస్ లేదు, అందుకే ఆలుగడ్డలు ఇంకా ఇది వచ్చేసి మురంగడ్డ బయటని పెట్టేసిన. మురంగడ్డ అందరికీ తెలిసే ఉంటుంది కదా, ఉడకబెట్టుకొని తింటాము, స్వీట్గా ఉంటుంది. ఇంకా అలాగే చక్కెర కుల్ల అయితే తీసుకొచ్చిండు. షాప్ దగ్గర రోజు ప్యాకెట్స్ తెచ్చుకోవాల్సి వస్తుంది, అందుకోసమని కుల్ల, అయ్యో సారీ చక్కెర అంటున్నా కదా, చాపత్త, చక్కెర కాదు చాపత్త అయితే తీసుకొచ్చిండు. ఇంకా అది ఒక బాక్స్లో అయితే పోసేస్తున్నా. స్మెల్ అయితే చాలా బాగుంది. చాపత్త కొంటున్నామంటే ముందు మనం చూడాల్సింది స్మెల్లే కదా. స్మెల్ బాగుండాలి, మనకి కలర్ బాగుండాలి, టేస్ట్ బాగుండాలి. ఇక ఇంట్లో అల్లం వెల్లిపాయ అయితే అయిపోయింది. ఇంకా అల్లం వెల్లిపాయలు అయితే తీసుకొచ్చిండు, ఇంకా అవి పోల్చాలి. ఉల్లిగడ్డ అయితే ఉల్లిగడ్డ బుట్టిలో అయితే పోసేస్తున్నాను. అల్లం వెల్లిపాయ అయిపోయి చాలా డేసే అవుతుంది. నాకే పోల్చాలంటే నా వల్ల కదరా బాబు, మా అమ్మ వచ్చిన తర్వాత తీసుకుందాం అన్నట్టు తీసుకోలే. మా ఆయన నాయనంపల్లికి పోయిండని చెప్పిన కదా, ఇంకా పిల్లలకి బొమ్మలు తీసుకురావాలా అని అడిగిండు. అవి గనుక తెచ్చిండు అనుకోండి, ఒక్క గంటలో కొట్లాడి వాటిని ఖతం చేసి పెడతారు. ఏ బొమ్మలు వద్దు, కావాలంటే వాటికి బదులు పిల్లలకి తినడానికి ఏమైనా తీసుకురమ్మని చెప్పిన. ఇక బొంగులు అలాగే జిలేబీ బాద్షా అయితే తీసుకొచ్చిండు. బాద్షా అయితే సూపర్ ఉంది. నాకేంటో ఈ లాస్ట్ మినిట్లో స్వీట్ తినాలనిపిస్తుంది. ఇంతకు ముందు చెప్పాను కదా చిన్న చిన్న ప్రమిదలు ఉన్నాయని, ఇంకా అవన్నీ కూడా తీసి ఒకే దగ్గర అయితే పెట్టుకున్నాను. పండుగ రోజు వెతికే పని ఉండదు కదా అని. పోయినసారి దివాళీకి అయితే DIYలని అదని ఇదని ఎన్నో చేశాను, కానీ ఇప్పుడు అంత ఓపిక లేదండి, అందుకే అసలు ఏది చేయలే. పండుగ రోజు కూడా ఇంకా ఏం చేస్తానో తెలీదు, అసలు చేసుకుంటానో లేదో కూడా చూడాలి. ఇంకా ఇక్కడైతే జిలేబీ తీసుకొచ్చినిండే, ఆ జిలేబీ తిందామని తీస్తున్నాను. నేనే చెప్పిన ఫోన్ చేసి జిలేబీ తీసుకురమ్మని. కొన్ని బొంగులు జిలేబీ అవతల మా అత్తమ్మ వాళ్ళకైతే ఇచ్చిరమ్మని మా చిన్నోనితోనైతే పంపిస్తున్నా. వాడికి కొంచెం స్వీట్ పిచ్చి ఎక్కువనే, జిలేబీ చూడంగానే ఇక డ్యాన్స్లు వేస్తున్నాడు. నేను ఒకసారి ఇంట్లో చేసుకున్నాను జిలేబీ, అసలు ఎంత మంచిగా వచ్చిందో. టేస్ట్ అయితే సూపర్గా ఉండే. ఎంత మంచిగా వచ్చినా సరే బయటది ఇంకాస్త ఎక్కువగానే బాగుంటుంది. చెప్పాను కదా ఇప్పుడే స్వీట్ తినాలనిపిస్తుందని, అందుకోసమని జిలేబీ తీసుకురమ్మన్నా. మా వారు కానీ మా పెద్దోడు కానీ స్వీట్ చాలా తక్కువ తింటారు. నేను మా చిన్నోడు బాగానే తింటాం. మా పెద్దోడిని తినమంటే తినకుండా పక్కన కూర్చున్నాడు. మా చిన్నోడు నేను కూర్చొని తింటున్నాం. వాడేందంటే ఇక మొత్తం అయిపోయినాక వచ్చి నాకేదంటాడు. ఏదైనా సరే తినమన్నప్పుడు తినరు, ఉన్నప్పుడు తినరు, లేనప్పుడు కావాలంటారు. ఇక్కడ మా నాన్న ఫోన్లో అయితే నేను మ్యారేజ్కి ముందు దివాళీ జరుపుకున్న వీడియోస్ ఉంటే ఆ వీడియోస్ అయితే మా పిల్లలకి చూపిస్తుండు. నేను ఒక పిల్లిని పెంచుకునేదాన్ని, దానితో కూడా హ్యాపీగా దివాళీ జరుపుకున్నా. అప్పుడైతే కొంచెం భయపడుకుంటానైనా సరే చేతులు పట్టుకొని చిచ్చుబుడ్డి కాల్చిన. ఇప్పుడైతే అది కూడా వల్ల కాదు. ఇక మా నాన్న కూరగాయలు తీసుకొని వచ్చేటప్పుడు పానీపూరి కూడా తీసుకొచ్చినిండే, కూర్చొనిగా అదైతే తింటున్నాం. ఇక ఈడైతే నేను తినుడేమో కానీ వాళ్ళకి వేసిచ్చుకుంటూ ఉండాలి. మొన్ననే ఒకసారి అయితే తిన్నాను, అయినా ఇప్పుడు మనకున్న ఒక 10-15 డేస్లోనే మొత్తం కూడా ఏది తినాలనిపిస్తే అది తినేయాలి. ఇంకొకటి ప్రెగ్నెన్సీలో క్రేవింగ్స్ని ఆపుకోవద్దంటారు, ఏది తినాలనిపిస్తే అది తినేయాలంట. అట్లని జంక్ ఫుడ్ ఎక్కువ తిని ప్రాబ్లమ్స్ తెచ్చుకోవద్దు. నేను బయటికి వెళ్ళేది చాలా తక్కువ కాబట్టి ఇంకా అలాంటి ఫుడ్ తీసుకోవటం కూడా తక్కువే. నేను బయటికి వెళ్తున్నాను అంటే కనుక అది ఖచ్చితంగా హాస్పిటల్కే అయ్యి ఉంటుంది, కాబట్టి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి తినేసి వస్తూ ఉంటా. ఈడైతే నేను పానీపూరి అమ్మేదాన్నైనా వాళ్ళేమో గిన్నెలు పట్టుకొని ఎయ్యి అని తలిగిర్రు. వాళ్ళకి ఫుల్గా ఉంటే తినటానికి రాదు కదా, అందుకే ఆఫ్ చేసి సగం చేసి అయితే వేస్తున్నాను. ఈరోజు ఏంటో నా తిండి వ్లాగ్ లాగా ఉంది కదా, ఏదేదో తినేస్తున్నా. ఇక ఇవన్నీ తిన్నాక వాకింగ్ చేయటం చాలా ముఖ్యం. వాకింగ్ చేసేటప్పుడు ఇక ఖాళీగా చేసుడు ఎందుకు, పైనాపిల్ అయితే తీసుకొచ్చిందని చెప్పిన కదా, పైనాపిల్ మీద ఉప్పు వేసుకొని తింటే భలే ఉంటుంది. ఇంకా మా పెద్దోడు అయితే వండుకున్నాడు, నేను మా చిన్నోడు పైనాపిల్ తినుకుంటా అక్కడిక్కడ వాకింగ్ అయితే చేస్తున్నాం. ప్రెగ్నెన్సీలో వాకింగ్ కూడా చాలా ముఖ్యం అంటారు, కానీ వాకింగ్ చేయాలంటే అస్సలు నా వల్ల కాదు, కాళ్ళు మస్తు గుంజుతాయి. కాళ్ళు గుంజుతాయి అన్న భయానికే వాకింగ్ అయితే చేయను. ఇంకా మా పెద్దోడైతే మంచిగా కాలు దొక్కుతాడు.
ఇక పండు తినుకుంటా అక్కడిక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అయితే వాకింగ్ చేసిన. వీడియోస్లో అక్కడక్కడ మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను కదా, ఇప్పటి నుంచి కొంచెం ఎక్కువ రెస్ట్ తీసుకుంటాను అని చెప్పాను కదా, అందుకోసమని అక్కడక్కడ మ్యూజిక్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ వీడియోలో నా వాయిస్ కూడా కొంచెం డిఫరెంట్గానే వచ్చింది. నా వైటీ ఫ్యామిలీ అందరు కూడా అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి. ధన్యవాదాలు.